Please do subscribe to Prajabheri News Channel. ఇందులో ఒక స్పష్టత, నరేందర్ రెడ్డి గారి వైఫ్కి మేము కార్పొరేట్ సీట్ ఇచ్చాం. ఎక్కడ మేయర్ ప్రకటించలే. మేయర్ అభ్యర్థి ఇంకా మా పార్టీలో ఖరారు కాలే. ఆ ఖరారే సిస్టమ్ లేదు, తర్వాత డిస్కస్ చేస్తాం. రెండవ అంశము, నేను కూడా క్లారిటీ తీసుకున్నా, వారి వంశీ ఓటలు కొలతలతో కొంత తేడా వస్తే వారు కోర్టుకు వెళ్ళి ఉన్నారు. ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. వీళ్ళు నిజంగా కోర్టు జడ్జిమెంట్ వస్తే కొంత తగ్గే అవకాశం ఉంది. ఆ తగ్గుదల వచ్చిన తర్వాత కడతామని వెయిట్ చేసినారు. బట్ ఎన్నికల్లో ఆయన కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల నియమం మొత్తం కట్టాలని కట్టినాడు. ప్రజలకి నిజామాబాద్ కార్పొరేషన్కి రెవెన్యూ వచ్చింది. నీ చుట్టుపక్కల ఉన్నట్టు చాలామంది మిత్రులు ఇప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టి ట్యాక్స్ కట్టకుండా తిరుగుతూ ఉన్నారు. నేను లిస్ట్ ఇస్తాను మీకు, అది కట్టించండి. ఎస్, మేము కట్టించినాం. మా కార్పొరేటర్ అభ్యర్థితో ఆషామాషి 1, 2 కాదు, 7,68,00,000 చెలుకు ట్యాక్స్ కట్టించినాం. ప్రభుత్వానికి లాభం చేసినామా నష్టం చేసినామా? ఇది కోర్టులో పెండింగ్లో ఉన్న కేసు. కోర్టు నిర్ణయం అయిన తర్వాత 3 సంవత్సరాల కోర్టులో కేసు నడుస్తూ ఉంది. కోర్టు నిర్ణయం అయిన తర్వాత కడదామనుకున్నారు. ఇంతనప్పుడు ఎలక్షన్లు వచ్చాయి. కోర్టు నిర్ణయం తర్వాత కానీ కట్టమని మేమే ఆదేశించినాము, కట్టినారు. ప్రభుత్వానికి ట్యాక్స్ వచ్చింది. ఇప్పుడు మేము మేయర్ అభ్యర్థి ప్రకటించలే. ఎస్, నరేందర్ రెడ్డి గారు సత్యమని కూడా ఒక మేయర్ అభ్యర్థికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థిని, వారితో పాటు ఇంకా 2 అభ్యర్థులు మేము పరిశీలిస్తూ ఉన్నాము. మరి మీరు ఎవరి కోసం